ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో రైతులకు సంబంధించి కొంత ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంతో పాటుగా రైతులకు ఏ విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమంలో లాభం జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహన కల్పించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద తెలియజేస్తూ ప్రభుత్వం మీ ఆశీర్వచనంతో మీ ముఖ్యంగా రైతుల ఆశీర్వచనంతో వచ్చిన ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు. నేను సిద్దిపేట నుంచి వస్తూ ఉంటుంటే ధాన్యం కుప్పలు రాసులుగా ఉన్నటువంటి పరిస్థితి, దిగుబడి అంత పెద్ద ఎత్తున భగవంతుడి కరుణతోటి దానికి మనం చెప్తాం. అదేంటి కొత్త ధాన్యము ఫలితం ఎక్కువ వచ్చి ఈరోజు మొక్కజొన్న కానీ మొక్కజొన్న 30-35 క్వింటాలు 40 క్వింటాలు వండేది 50 క్వింటాలు 60 క్వింటాలు వండేదాకా పోయింది. అదేవిధంగా మరి కూడా ప్రకృతి కరుణించి దేవుని దయతోటి ధాన్యం దిగుబడి కూడా ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితుల్లో కొనుగోలుకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డే కాక గ్రామాన ఎందుకంటే ఎండలు కొడుతూ ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడద్దు అనేటువంటి దాని మీద కొనుగోలు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పటివరకు హుస్నాబాద్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం హైయెస్ట్ వర్షం పడి ధాన్యం కొట్టుకొని పోతే 24 గంటల్లో తడిసిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయించి పేమెంట్ చేయించి ఇలా రైతులకు అండగా ఉన్నాం. ఈ ప్రభుత్వం అనేది చూపెట్టినాం. ఇవాళ కూడా మా ప్రభుత్వం మళ్ళీ ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా ఇప్పుడు వర్షం అనేటువంటిది మనం ఎవరు కోరుకునేది కాదు, సడన్గా అకాల వర్షం అంటారు దానికి. అందుకే వడగళ్ళ వాన చెడగొట్టు వాన అని అంటుంటాం. అటువంటి వర్షం పడ్డప్పుడు ఎవరికైనా ధాన్యానికి సంబంధించి తడవకుండా చూసే చర్యలు తీసుకోండి. అయినా తడిసిన ధాన్యాన్ని కొనడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ రైతులు ఆందోళన పడే అవసరం లేదని మనం చెప్తాం. అయితే ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడనే పక్కనే నంగునూరు ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చింది. ఆయిల్ ఫామ్లు పెట్టండి, వడగళ్ళ వాన, మార్కెటింగ్ సౌకర్యము, కోతుల బెడద దొంగుల బెడద లేకుండా ఆయిల్ ఫామ్ వేసుకుంటే మీకు 3 సంవత్సరాల తర్వాత ప్రతి నెలకు ఒకసారి ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది. ఆ కాయలు సమ్మినా కొద్దీ దయచేసి మీకున్న భూమి మొత్తాన్ని ఏమంటలే కొంత ఒక సగమంతా మీ దగ్గర ఉన్న భూమిని ఆయిల్ ఫామ్కి వేయండి. తర్వాత త్వరలోనే హుస్నాబాద్ లో రాగా వంటి మామిడి దగ్గర చూసినాం. వంటి మామిడిలో కూరగాయలు పండించిన పంటలకు హోల్సేల్ మార్కెట్ ఉంది. అక్కడ ఇక్కడ కూడా హుస్నాబాద్ లో ఈ ప్రాంత రైతాంగానికి అంత చుట్టూ 10 మండలాలకు ఇక్కడనే ఒక హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తే మీరు పండించేటువంటి పంటలు అక్కడ అమ్ముకోవచ్చు, ధర ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను రైతులకు కోరుతున్నా, ఇప్పటి నుంచే కూరగాయల పంటల వైపు మీ ఆలోచన మార్చుకోండి. ఆర్థికంగా ఆదాయం ఎక్కువ వస్తుంది. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి వాటిని నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇది కాక తప్పకుండా ఇలా 4 మార్కెట్లు ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో 7 సింగిల్ విండోలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు దాదాపు 150 పైన కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అన్ని జాగల 7 మండలాలు స్వయంగా ఎండ ఉన్నా తిరిగి మండల జిల్లా స్థాయి అధికారుల సమావేశం పెట్టి ఎక్కడికక్కడ బాధ్యత ఎక్కించినాం. కానీ సపోజ్ మనం భోజనానికి 100 మందిని పిలిస్తే 500 మందిని పిలిచినప్పుడు కొంత ఇబ్బంది కలిగినట్టే. ప్రతి జాగా కూడా ఇబ్బంది అవుతుంది, నేను కాదంటలేను. కొద్దిగా ఓర్చుకోవాలి. దయచేసి ఒక్క ధాన్యం కింద ఒక్కటి అందిపోయినటువంటి బాధ్యత మాదే. కానీ ఒకటేసారి మార్కెట్ మీరు చూస్తున్నారు, అడుగుపెట్టడానికి గేట్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లోపల ట్రాక్టర్ రానియాలంటే పరిస్థితి వచ్చింది. తెచ్చిన వాళ్ళు ఇక్కడ పోసి అక్కడనే ఎండగొట్టుకొని మంచిగా అన్ని చేసుకుని రమ్మంటే నాకు ఇక్కడనే చేసేవారికి నేను కలెక్టర్ గారు కూడా అదే మాట చెప్పినారు. ఇక్కడనే ఎండకోసుడు, ఇక్కడ దెబ్బల వర్షం వచ్చి తడుసుడు, ఇవన్నీ ప్రభుత్వం తప్పని చేయదు. దయచేసి మనం ఇక్కడికి రాగానే మార్కెట్ యాడ్ ఇది, వీడికి రాగానే మీరు సంతోషం జోకి కొనుక్కొని అమ్మేసేటట్టు ఉండాలి. ఇక్కడనే వచ్చి మీరు 2 రోజులు ఉండి దాన్ని వెంట పోసుకొని ఈ సమస్య ద్వారా అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చూస్తారు, మీరు గేట్ కాదు పోస్తే పట్లు లోపల దాకా ఇంత జాగ లేకుంటున్నది. వాళ్ళు ఆపితేనేమో మమ్మల్ని లోపలికి రాకుండా ధాన్యాన్ని ఆపిని అంటారు. పోయడానికి జాగ ఉన్నది. కొనే ప్రక్రియ, యుద్ధము, డీజిల్ పరిస్థితి, లారీ ఒక్కదానికి ఒకటి ఇట్లా లింక్ ఉంటాయి. అయినా ఇవన్నీ లారీల సమస్య ఉందని ప్రభుత్వం మన వీడియో కాన్ఫరెన్స్ లా ట్రాక్టర్లు, స్థానిక ట్రాక్టర్లను కూడా అనౌన్స్ చేసింది. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అమాలయాలు అక్కడికి వేరు, రైస్ మిల్లర్ల దిగుతారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఏదో మేము చిత్తశుద్ధి లేకనో మేమేదో చేయలేకపోతున్నాను కాదు. కారణాలు ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆలస్యం కావచ్చు. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ తడిసినా తడవకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటూనే అన్ని కొంటామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. నిన్న ఒక మీటింగ్ అయింది, మంత్రులు ఒక 4-5 మంత్రులు కలిసి మొక్కజొన్న మామూలుగా ఎకరానికి 25 క్వింటాలు వస్తుంది, 50 క్వింటాల దాకా వస్తా ఉంది. ఏం చేయాలి? కేంద్రం కొంటలేదు, అట్లా ధర ఫిక్స్ చేసి చేతులు ఎత్తేసింది. మేము 2400 ఉంటే మళ్ళీ దాన్ని అమ్మడానికి పోతే పోల్ట్రీ ఫార్మర్లు 1200 కొంటున్నారు. క్వింటాలకు 1200 నష్టం వస్తా ఉంది. అవి మీ పైసలే, మళ్ళీ ప్రభుత్వం పైసలే. కాబట్టి దయచేసి ఏం చేయాలని ఆలోచన చేసి కొంత హాస్టళ్లకు కొంత ఇతరత్ర ఓపెన్ మార్కెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా పంటల మార్పిడి జరగాలి, అధికారిగా చెప్తారు. మరి పంటల మార్పిడి జరిగినప్పుడు ప్రత్యామ్నాయ పంటలలో కొనుగోలు చేసేటువంటి ఆ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసేటువంటి బాధ్యత కూడా మనమేనే ఉంది. ఉచిత సలహా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నడవది. ప్రాబ్లం ఏమవుతుంది, దానికి సంబంధించి కొనడానికి అధిక దిగుబడి రావడంతో అది కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తప్పకుండా నేను మరొక మాట ఎందుకు చెప్తా ఉన్నా, ఇవాళ మార్కెటింగ్ సౌకర్యం అన్నింటికంటే ముఖ్యం. మనం పంట పండించే దానికి ఏదైనా కావచ్చు, వడ్లు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు,